దేవుడి నామానికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? సో మీ అందరికీ మొదటిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఏదేమైనా దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్న రోజుల్లో ఉన్నాం. నేర్చుకోవాలా, పక్కన పెట్టేయాలా? నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇంకా ఏమంటే ఒక పాఠం నేర్చుకోలేదు అనుకోండి, ఒక దెబ్బేసి నేర్పిస్తారు. అప్పుడు కూడా నేర్చుకోకపోతే ఇంకా కొట్టడం మానేస్తారా? ఇంకా 4 దెబ్బలు వేస్తారు. సో దేవుడు మన జీవితాల్లో మనకి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నేర్చుకున్న వాళ్ళు ధన్యులు, ఇంకా కఠినం చేసుకుంటూ మనసును మార్చుకోలేని వాళ్ళు దరిద్రులని కూడా చెప్పుకోవచ్చు. మరి సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీ పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు చాలండి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా భారతదేశం అంతటా ప్రభువా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంతోషిస్తున్న ఈ శుభ సందర్భంలో మీ మందిరంలో నిలిచి ఉండుట ఎంత ధన్యమో జ్ఞాపకం చేసుకుని ఆనందిస్తున్నాము. అదే సమయంలో నాయన నీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడుమని, పరిశుద్ధాత్మ వలన మాకు బోధించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్వతంత్ర భారతదేశంలో పౌరులుగా మనలను పుట్టించి జీవింపచేస్తూ నడిపిస్తున్న దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, భారతదేశ స్వాతంత్ర సమరము ఈ రోజున ఒక పండగగా, వేడుకగా జరుగుతుంది. కానీ ఇలాంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించాలని కొన్ని వందల సంవత్సరాలు అనేక మంది పోరాడారు, ఎదురు చూశారు. చాలామంది ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించకుండానే భూమిలో కలిసిపోయారు. మనం ఎంత ధన్యులం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టాము. హల్లెలూయా. ఏమండి, ఎంత ప్రేమ వాత్సల్యాలు మన మీద దేవుడికి ఉన్నాయో మనం గుర్తించాలి. అంటే ఎన్నో భయంకరమైన శ్రమలు కలిగిన దినాలలో కాక, పరాయి పాలనలో వేదన చెందుతున్న దినాల్లో కాక, వాటన్నిటి నుండి బయటపడిన దినాల్లో మనల్ని పుట్టించాడు. ఆయన బిడ్డలుగా మనల్ని సమకూర్చాడు. హల్లెలూయా. కనుక ఈ స్వాతంత్ర్యము అంటే మన భారతదేశ స్వాతంత్ర్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ స్వాతంత్ర్యము వెనకాల జరిగిన సంఘటనలు దేవుడు మానవులకిచ్చే స్వాతంత్ర్యానికి సంబంధించిన పోలికలు కూడా కనపడతా ఉన్నాయి. మన భారతదేశ స్వాతంత్ర చరిత్రను మనం చదువుతున్నప్పుడు అలాంటి పోలికే ప్రపంచంలో ఉన్న మానవులందరికీ స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి దేవుడు చేసిన కార్యాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉంది. బైబిల్లో ఒక స్వాతంత్ర సమరం జరిగింది. భారతదేశంలో ఒక స్వాతంత్ర సమరం జరిగింది. బైబిల్లో స్వాతంత్ర సమరం తెలుసా మీకు? బైబిల్లో జరిగిన స్వాతంత్ర సమరం ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండంలో ఉంటుంది. మమ్ములను వదిలేయండి, మేము వెళ్ళిపోతాము, మమ్ములను వదిలేయండి, మేము వెళ్ళిపోతాం అని ఇశ్రాయేలీలు ఎంతగానో ప్రయాసపడుతున్నప్పుడు ఫరో వాళ్ళ మాట విన్నాడండి? వినలేదు. ఫరో పాలన క్రింద నలిగిపోతున్న ఇశ్రాయేలీలను మోషే నాయకత్వంలో దేవుడు అద్భుతంగా విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటింగ్ అనమాట. అది ఒక రకంగా స్వాతంత్ర సమరము అని చెప్పొచ్చు. మోషే కాలంలో జరిగిన ఆ స్వాతంత్ర సమరంలో మోషే కత్తి పట్టలేదు. మోషే యుద్ధానికి అనేక మందిని సిద్ధం చేయలేదు. చూడండి, అక్కడ మోషే ఉపయోగించినదల్లా ఏంటండి? మాట. అంతే. దేవుని మాటను మాత్రమే చెప్పాడు. మిగిలిన కార్యం అంతా ఎవరు చేశారండి? దేవుడే చేశాడు. కనుక
ఎక్కడైనా ఒక స్వాతంత్ర సమరము విజయం సాధించింది అంటే ఆ స్వాతంత్ర సమరం వెనకాల ఖచ్చితంగా దేవుని కార్యం ఉంటుంది అని మనము ఈ నిర్గమాకాండంలో ఐగుప్తు నుండి విడుదల పొందిన ఇశ్రాయేలు చరిత్ర ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే రెండవది, ఒకటి మనం బైబిల్లో చూస్తున్నాం, రెండవది మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క భయంకరమైన పాలన క్రింద నలిగిపోతున్న భారత జాతిని విడిపించడానికి మరి అనేక మంది ప్రేరేపించబడి నాయకత్వం వహించి చివరికి మరి 1947 సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి ఏం చేశారట, మనకి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. ఇక్కడ కూడా ఒక పోలిక, కొందరు నాయకులు పోరాడారు, శత్రు దేశం మీద నుండి మనకి విజయాన్ని సాధించడానికి యుద్ధములు లేక రకరకాల దాడులు చేసినప్పుడు లభించని ఈ యొక్క స్వాతంత్ర్యము అవంటి సత్యాగ్రహంతోనూ అహింసా సిద్ధాంతంతోనూ మనకు అనుగ్రహించబడింది. అహింసా సిద్ధాంతం ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని ఎప్పటికీ అందరూ ఒప్పుకుంటున్నారు లేదా? అయితే ఈ అహింసా సిద్ధాంతానికి మూలకర్త ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీకి ఈ ప్రేరణ ఇచ్చింది ఎవరు అంటే, కొంతమంది అంటే ఎవరు తమదే గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ విషయాల్ని ఏదో ఒక దాంతో ఆపాదిస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మనకు బైబిల్లోనే కనపడతాయి. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించండి. ఇది మహాత్మా గాంధీ క్రియేట్ చేసిన స్టేట్మెంట్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము క్రియేట్ చేసిన అద్భుతమైన కొండమీది ప్రసంగంలోని వాక్యం. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వాతంత్ర దేశంలో పౌరులుగా ఉన్నాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఆ స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తూ ఉన్నామా? దేశం అనుభవిస్తూ ఉంది, దేశంలో అభివృద్ధి సంబంధమైన విషయాలు అనుభవిస్తూ ఉన్నాయి. ఈరోజు నా వాక్యం గవర్నమెంట్ని ఏదో విమర్శించడానికో లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని విమర్శించడానికో కాదు. దేవుని బిడ్డలమైన మనము ఈ స్వతంత్ర దేశంలో నిజముగా స్వాతంత్రంగా బతుకుతున్నామా? అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి? స్వాతంత్ర్యం అంటే ఏంటి చెప్పండి. స్వాతంత్ర్యం అంటే ఏంటి? స్వాతంత్ర్యం అంటే అబ్బా ఇంగ్లీష్లో చెప్తున్నారా? స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే విడిపింపబడడం. అంటే మనం బంధించబడి ఉన్నాం, విడిపించబడ్డాన్ని స్వేచ్ఛ అంటారు. ఇంకా ఇప్పుడు నీకు స్వేచ్ఛ వచ్చేసింది సందు అన్నారు అనుకో, దాని అర్థం ఏం చేయొచ్చు అని, నువ్వేమైనా చెయ్యొచ్చు, అంతే కదండి. అందుకే ఎలా ఉండిపోయాం మనం. స్వేచ్ఛ అంటే మనం ఏమైనా చేయొచ్చు అనే భావనలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. స్వాతంత్ర్యం వచ్చిందంటే స్వాతంత్ర దేశంలో నేను ఏమైనా చేయొచ్చు అనుకునే మనస్తత్వంలోకి వెళ్ళిపోయాం. అందుకే దేవుని వాక్యంలో నుండి అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి, స్వేచ్ఛ అంటే ఎలా ఉంటుంది అనే కొన్ని మాటలు చెప్పుకుని త్వరగా మనం ముగించుకుందాం. ముందుగా మనకు స్వాతంత్ర్యం అవసరమా? ఫస్ట్ ఆల్రెడీ దేశానికి స్వాతంత్రం వచ్చింది, మనం స్వతంత్ర దేశంలోనే ఉన్నాం కాబట్టి మనం ఆల్రెడీ స్వతంత్రులమే కదండి. మన పక్క తెలంగాణ వెళ్ళడానికి మనకు పాస్పోర్ట్ అక్కర్లేదు, ఒడిస్సా వెళ్ళడానికి పాస్పోర్ట్ అక్కర్లేదు. దేశం దాటి వెళ్తే మాత్రం పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. అంటే దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా నివసించడానికి, ఎక్కడైనా జీవనోపాధిని ఏర్పరచుకోవడానికి మనకేముంది? స్వాతంత్ర్యం ఉంది, లేక స్వేచ్ఛ ఉంది. అయితే దేశవ్యాప్తంగా మనకు ఏ చోటికి వెళ్ళినా ఎక్కడైనా ఉండగలిగే స్వేచ్ఛ ఉన్నప్పటికీ నిజముగా మనం స్వేచ్ఛగా ఉంటున్నామా? ప్రభువారు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు, ఈ దేశము మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది. ప్రపంచంలో కొంతమందికి మాత్రమే 2 రకాల స్వాతంత్ర్యాలు వస్తాయి. కొంతమంది దేశ స్వాతంత్ర్యాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు, మరికొంతమంది క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. అయితే స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ అనుకున్నప్పుడు మీలో ఎంతమంది స్వతంత్రులు ఉన్నారో నేను 4 మాటలు చెప్తాను. అవన్నిటినీ దాటుకుని వస్తే స్వతంత్రులు, లేకపోతే మీరు ఇంకా బంధకాల్లోనే ఉన్నట్టు. నెంబర్ 1, కొంతమంది శారీరక బంధకాల్లో ఉంటారు. శారీరక బంధకాలు అంటే
చాలా సందర్భాల్లో మనము విపరీతమైన అనారోగ్యాలకు గురవుతూ ఉంటాం. ఈ అనారోగ్యాలకు గురైన తర్వాత కొంతమందికి తగ్గుతాయి, కొంతమందికి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్నాయనుకోండి, వాళ్ళ స్వతంత్రులేనా? ఏ స్వీట్ తినడానికైనా నేను స్వతంత్రుడిని అని చేయగలరా? బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు స్వతంత్రులే? వాళ్ళు స్వీట్ తినడానికి ఏం లేదు, స్వేచ్ఛ లేదు. నాకు నచ్చింది తింటాను నేను అనే స్వాతంత్రం వాళ్ళకు ఉందా? కొంతమందికి ఆస్తమా ఉంటుంది, లేక డస్ట్ అలర్జీ ఉంటుంది. నేను నచ్చిన చోటికి వెళ్ళి వండరాను, స్వతంత్రం ఉందా? అయిపోయిందేంటి, ఇప్పుడే కదా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనుకున్నాం, అప్పుడే స్వాతంత్రం కోల్పోతున్నాం ఏంటి? ఆలోచన చేయండి. సో చాలామందికి శారీరక స్వాతంత్ర్యం లేదు. శారీరక స్వాతంత్ర్యం అంటే ఆరోగ్యపరంగా వారికి ఉన్న రుగ్మతలను బట్టి వారే ఎలాంటి స్థితిలో ఉన్నారంటే బంధకాల్లో ఉన్నారు. అంటే ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇంకా స్వేచ్ఛ లేనట్టేనంటే లేనట్టే. మరి శారీరకంగా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఎందుకంటే వారు అన్నీ తినలేరు. వాళ్ళకున్న అలర్జీస్ని బట్టి అన్ని చోట్లకు వెళ్ళలేరు. సో శారీరక స్వాతంత్ర్యాన్ని కోల్పోయి 170% మంది భారతదేశంలో బతుకుతున్నారు. దేశంలో స్వాతంత్ర్యం ఉంది, దేహంలో ఏం లేదు, స్వాతంత్ర్యం లేదు. కొంతమంది శారీరక బంధకాలతో ఉన్నారు. ఈరోజు నాకు ఏ శారీరక బంధకం లేదండి అని చెప్పగలమా మనం? పోనీ ఏమీ లేకపోయినా కరోనా ఒకటి వచ్చింది కనుక ఆ రకంగానైనా మనం బంధించబడిన వారిగానే ఉన్నాం. లాక్ డౌన్ అన్నారు. ఏమన్నారు? దేశమంతా స్వాతంత్రం ఉంది, బయటకు వచ్చే అవకాశం ఉందా? లేదంటే మనం స్వతంత్ర దేశంలో ఉన్నప్పటికీ ఇంకనూ కొన్ని బంధకాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ బంధకాలలో ఒక రకమైన బంధకం మీకు చెప్తూ ఉన్నాను, శారీరక సంబంధమైన బంధకాలు. రెండవ రకమైన బంధకాలు, ఒకవేళ మా ఆరోగ్యాలు బాగున్నాయి, దేవుని దయ వల్ల మేము ఎక్కడైనా వెళ్ళగలం, ఇలాంటి ఆలోచన, మాకు ఎలర్జీస్ ఉండవు, షుగర్ లేదు, బీపీ లేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రెండవది మానసిక సంబంధమైన బంధకాలు. కొందరు కొన్ని పనులను మానలేకపోతూ ఉన్నారు. నాకు ఇష్టమైతే తాగుతాను, లేకపోతే మానేయగలనండి అనగలుగుతున్నారు కొంతమంది. నాకు ఇష్టమైతే తాగుతాను, లేకపోతే మానేయగలనండి, నేను మానేయాలనుకుంటే మానేయగలనండి అంటారు, కానీ మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. కొంతమంది చెడు అలవాట్లతో బంధించబడ్డారు. ఈ అలవాట్లు తమ మనస్సులను బంధించి పదే ఆ పనులు చేయిస్తూ ఉన్నాయి. కనుక చాలామంది మానసికమైన బంధకాల్లో ఉన్నారు. కొంతమందికి ప్రిజుడీస్ అంటారు. ప్రిజుడీస్ అంటే ఏదో అయిపోతుంది, లేకపోతే మేము దేనికి పనికిరాం, ముందే అనేసుకోవడం అన్నిటికీ. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను. ఇందాక మీలో చాలామంది ప్రశ్నకు జవాబు తెలుసు, కొంతమంది లోపల అనుకున్నారు అంతే, బయటికి చెప్పలా. ఏంటి ప్రశ్నకు జవాబు తెలుసు? గాంధీజీ గాంధీజీ సౌండ్ ఎలాగిచ్చారు మీరు? గాంధీజీ. అదేంటి జవాబు చెప్తున్న నీ మనసులోంచి జవాబు గట్టిగా ఎందుకు రాలేదంటే, నేను గట్టిగా చెప్తే పక్కవాళ్ళు నవ్వుతారేమో, పక్కవాళ్ళు ఏమనుకుంటారో. అంటే ఒక రకంగా చెప్పే స్వాతంత్ర్యం ఇచ్చినా కానీ హృదయపూర్వకంగా ఏం చేయలేకపోయాం, జవాబు చెప్పలేకపోయాం. చాలా సందర్భాల్లో, చాలా స్థలాల్లో, చాలా విషయాల్లో మనమే లోపల బంధించేసుకుంటూ ఉంటాం. ఆ బంధకాలు ఆరోగ్యకరమైనవి కాదు. ఆరోగ్యకరమైన బంధకాలు వేసుకోవాలి ఎక్కడ? ఏదైనా తప్పు చేయవలసి వస్తే, తప్పుగా మాట్లాడవలసి వస్తే, సమస్యల్లో గొడవల్లో మనం వెళ్ళవలసి వస్తే, అలాంటి చోటకి మాకు స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి అన్నట్టు వెళ్ళిపోతాం. కానీ దేవుని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఏదైనా మంచి విషయం మాట్లాడవచ్చిన వాళ్ళు మాట్లాడతారులేండి, మనకెందుకండి? మన మనస్సుకు ఒక బంధకాన్ని వేసుకుంటున్నాం. కొందరు శారీరక బంధకాల్లో ఉన్నారు, కొందరు ఏ బంధకాల్లో ఉన్నారు? మానసిక బంధకాలు. అంటే మా వల్ల కాదు, మేము చేయలేం, మేము చూడలేం, మేము చెందలేం, మేము చెప్పలేం, లేదంటే నేను నాకున్న అలవాటు నుంచి బయటకు రాలేను, చాలాసార్లు ట్రై చేశాను, ఇది అవ్వదు, చాలాసార్లు అనుకున్నాను, ఇది చేయలేను. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే నీకు నాకు ఎప్పుడైతే ఉన్నాయో మనము బంధకాల్లో ఉన్నట్టే. మన మనస్సుకు ఎప్పుడైతే చేతగానితనాన్ని అలవాటు చేశామో ఖచ్చితంగా మనం మానసిక బంధకాల్లో ఉన్నట్టే. సో 1 శారీరక బంధకాలు, 2 మానసిక బంధకాలు, 3 ఆధ్యాత్మిక బంధకాలు. చాలాసార్లు మనము బాప్తిస్మం తీసుకున్న వాళ్ళమైనా సరే, దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళమైనా సరే, ముహూర్తాలు చూస్తూనే ఉంటాం. చూడమా? ఇవాళ మంచిదేనంటారండి, ఇవాళ మంచిదేనంటారండి అంటారు. అంటే ఏంటి?
యేసు ప్రభు వారిని నిన్ను రక్షించి విమోచించి విడిపించి స్వతంత్రుడిగా చేసిన తర్వాత ప్రతిరోజు మంచిదే. హల్లెలూయా. ఎందుకంటే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళి ప్రతి చోట నేను నీతో వస్తూ ఉన్నాను. నువ్వు అడుగుపెట్టిన స్థలమెల్లా నీకు ఇస్తాను. నిన్ను విడువను ఎడబాయనని చెప్తే నీకు సోమవారం మంగళవారం కావాల్సి వచ్చిందా? అంటే ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? స్వతంత్రంలో ఉన్నాం కదా. ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఈలోక మూఢనమ్మకాలతో బంధించబడిన స్థితి. ఇప్పుడు కొంచెం అప్డేట్ అవుతున్నారు, ఎందుకంటే జనరేషన్ మారుతుంది. బాగా ఆ ఆలోచనలతో ఉన్న వాళ్ళని కొంచెం తక్కువ పెడుతున్నారు కాబట్టి. ఇంతకుముందు సాయంత్రం అయితే నూనె ఇచ్చేవాళ్ళు కాదు. అవును ఏంటి? సాయంత్రం అయితే నూనె పక్క వాళ్ళు ఏమో కొంచెం నూనె. శుక్రవారం మంగళవారం ఏమవరట డబ్బులు ఎవరట, మంగళవారం అయితే ఊరు వెళ్ళరట. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం ఎన్నో విషయాలు విన్నాం. అప్పుడు అవి చాలా శ్రేష్టమైనవిగా, అలా చేయాలమ్మా, అలా ఉండాలమ్మా, అలా చేయాలమ్మా అంటే భయపడుతూ పాటించాం. మరి ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఇదిగో నేను నిన్ను స్వతంత్రుడిగా చేశాను. నీకు వారాలతో వర్జాలతో పని లేదు, దినమాస చర్యలతో పని లేదు, నీకు ఋతువులతో పని లేదు. నీవు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకో తప్ప అబద్ధ సంబంధమైన దేవతారాధనలకు సంబంధించిన మూఢనమ్మకాలకు బందీ కాదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎన్ని వాక్యాలు విన్నా చివరికి ఏదైనా సందర్భం వచ్చేటప్పటికి మన మనసు ఈజీగా పెద్దోళ్ళని అడిగితే బాగుంటుంది. ఎవరిని అడిగితే బాగుంటుంది? పెద్దోళ్ళని అడిగితే బాగుంటుంది. మంచి చూసుకుంటే బాగుంటుంది. మంచిదో కాదో, అమ్మా ఇవాళ మంచిదేనా? ఒకవేళ మనం అధిగమిద్దాం అనుకున్న సాతాను అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ టైంలో వచ్చారండి వాళ్ళు, అందువల్ల అలా జరిగింది అంటే టైం ముహూర్తం. ఏ రోజు వెళ్ళారమ్మా మీరు? అచ్చి బాబోయ్ మీరు మంగళవారం వెళ్ళారా? మంగళవారం వెళ్తే అలాగే ఉంటుంది, శుక్రవారం వెళ్తే ఇలాగ. సో ఇలా పక్కోడి ద్వారానైనా సాతాను మనకి ఒక బాణం వేసేటప్పటికి తప్పకుండా మరలా మనం బంధకంలోకి వెళ్ళిపోతాం. సో ఒకటి మానసికంగా మనము బందీలం అయిపోయాము, శారీరకంగా బందీలం అయిపోయాం. చివరికి చూస్తే ఆధ్యాత్మికంగా ఎంత గొప్ప గ్రంథాన్ని పఠిస్తూ పాటించే వాళ్ళుగా ఉంటున్నప్పటికీ సమయం వస్తే మనము సాతానుకి దాసులమవుతున్నాం తప్ప దేవునికి బిడలుగా నిలబడలేకపోతూ ఉన్నాం. ఐమ్ రైట్? నేను చెప్పింది కరెక్టేనా? లేదండి మేము అలా లేమండి, మాకు ఆధ్యాత్మిక బంధాలు లేవు, మానసిక బంధకాలు లేవు, శారీరక బంధకాలు లేవు అన్న వాళ్ళు చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఏదో ఒక బంధకం మనల్ని రోజు ఏం చేస్తూ ఉంటుంది? చుడుతూ ఉంటుంది. అందుకే గతంలో నేను వచ్చినప్పుడు వాక్యం చెప్పాను, మీకు గుర్తుందా? ఏం వాక్యం చెప్పాను గత ముందు వారం వచ్చినప్పుడు? మర్చిపోయారా? దేవునికి స్తోత్రం. ఏం చెప్పానమ్మా? ఒకటే పాయింట్, మెలకువగా ఉండు. ఎందుకు మెలకువగా ఉండాలంటే మరలా మన స్వాతంత్ర్యాన్ని అపహరించే భయంకరమైన ఈ బంధకాలు తెలిసి కొన్ని పడుతున్నాయి, తెలియకుండా కొన్ని పడతా ఉన్నాయి. బంధకాల్లో మనం ఎలా తయారవుతామంటే, మీరు ఎప్పుడైనా కోడి పిల్లలను చూసారా? చక్కగా అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మనం టిఫిన్ తినేసి దారం పక్కన ఆడేస్తూ ఉంటాం. ఆ దారం పక్కన పాడేస్తే ఈ కోడి పిల్లలు వెళ్ళి ఏం చేస్తాయి? నడుచుకుంటూ ఆ దారంలో కాళ్ళు పెడతాయి. కాళ్ళు పెట్టిన తర్వాత వెంటనే చక్కగా తీసుకుంటాయి. అవి ఏం చేస్తాయండి? ఇంక మామూలు గంతులు వేయవు. ఇటు చేసి మొత్తం మామూలుగా ఊరికినే వచ్చేసే దారాన్ని కాలు చుట్టూ చుట్టేసుకుని కింద పడిపోతుంది. అప్పుడు మనం వెళ్ళి దాన్ని తీయడానికి చాలా ఎంతమంది ఆ చాక్ తీసుకుని దారాన్ని కోసిన అనుభవాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కోళ్ళు ఆ కాళ్ళ చుట్టూ అల్లేసుకున్నట్టుగా మనం ఒక బంధకంలోంచి బయటికి రావడానికి చేసే ప్రయత్నాలు మరికొన్ని బంధకాల్లో మనం కూరుకుపోవడానికి కారణమవుతూ ఉంటాయి. సో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఎవరికి? దేశానికా మనకా? మాట్లాడాలి ఇప్పుడు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. పాపం మా ఆవిడకి కూడా స్వాతంత్రం లేదు. ఫోన్ వస్తే రానే, ప్రార్థన అయ్యాకే బయటికి వెళ్తాను. స్వాతంత్రం ఉంది ఆవిడకి? నాకు వచ్చిన నేను లేకపోతేనేమో. సో వీఆర్ ఆల్ బాండేజ్ అంటారు కదా, అందరం బాండేజ్లో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం.
అన్నీ బంధించేస్తున్నాయి మనల్ని. గ్యాడ్జెట్స్ బంధిస్తూ ఉన్నాయి, వాతావరణం బంధిస్తూ ఉంది, పరిస్థితులు బంధిస్తూ ఉన్నాయి, అన్నీ బంధించేస్తున్నాయి. చెప్పండి, ఎవరు స్వాతంత్రులు? ఇప్పుడు ఎంతమంది స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం? వీఆర్ ఆల్ ఇన్ బాండేజ్. అందరము బంధకాల్లోనే ఉన్నాము. ఏ భేదము లేదు, అందరూ అమ్మ పాపం అంటే అర్థం కావట్లేదు జనానికి. ఏ భేదము లేదు, అందరూ బంధించబడే ఉన్నారు. అందరూ బంధించబడి ఉన్నందువలన దేవుని మహిమను చూడలేకపోతున్నాం, దేవుని మహిమను అనుభవించలేకపోతున్నాం, దేవుని మహిమను ఘనపరచలేకపోతూ ఉన్నాం. సో ఈరోజు స్వాతంత్ర్యం ఎవరికి వచ్చింది చెప్పండి? దేశానికా మనకా? దేశానికే వచ్చింది. దేశం అంటే రానమండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మరి దేశానికి వస్తే మనకు రావాలిగా. మనకెందుకు రాలేదు అంటే స్వాతంత్ర్యము ఒక భౌతిక క్రియగానే ఉండిపోయింది, కానీ మనుషుల మనసులలోనికి ప్రవేశించలేదు. ఆరోగ్యపరమైన బంధకాలు, మానసికమైన బంధకాలు, ఆధ్యాత్మికమైన బంధకాలతో ఉండి మనం దేవుని మహిమను ఎలా పొందగలము, దేవుని యొక్క ఘనమైన కార్యాలను ఎలా చూడగలము? ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభువు ఇచ్చిన స్వాతంత్ర్యము ఎందుకు మనం సంపూర్ణంగా వినియోగించుకోలేకపోతున్నామో ఆలోచన చేద్దాం. అవును, యేసయ్య స్వాతంత్ర్యాన్ని ఊరికినే అలా వచ్చి తీసుకోండమ్మా అని చాలా ఈజీగా ఇచ్చాడా? నిజంగా ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని ఉచితంగానే ఇచ్చాడు, కానీ ఆ స్వాతంత్రం ఉచితంగా ఇవ్వడం వెనకాల ఎంత పోరాటం ఉందండి, ఎంత పోరాటం ఉంది. ఎందరో వీరుల త్యాగ ఫలం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛావాయువు అంటారు. మరి ఎందరో వీరులు చచ్చిపోతే, ఎందరో వీరులు పోరాడితే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటున్నాం కదా. మరి అలాంటి సమయంలో యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి, ఒకసారి చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకో. సో నీకు నాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం కొరకు, అపవాది క్రియల నుండి, అంధకార బంధకాల నుండి, పాపపు చెర నుండి విడిపించడం కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు ఎంత త్యాగం చేస్తే, ఎంత యాగం చేస్తే, ఎంత బలియాగం చేస్తే, ఎంత రక్త తర్పణ చేస్తే, ఆయన పొందిన దెబ్బల చేత మన కొరకు స్వస్థత సిద్ధపరిస్తే, ఇన్ని చేసి స్వస్థత సిద్ధపరిచాడు, సమాధానం సిద్ధపరిచాడు, సంతోషం సిద్ధపరిచాడు, ఇంకా చెప్పాలంటే నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఇన్ని సిద్ధపరిచి ఈ ఫలాలన్నీ మీరు అనుభవించాలి, ఈ ఫలాలన్నీ మీ కుటుంబంలో ఉండాలి, ఈ ఫలాలన్నీ నీ ఆరోగ్యంలో ఉండాలి, ఈ ఫలాలన్నీ నీ అనుదిన జీవితంలో నువ్వు పొందుతూ ఉండాలి అని ప్రభు చెప్తే, మనమేమో అన్నీ ఒక్కసారి పరిశీలన చేసుకుంటే అవి ఏమీ లేవండి, బంధకాల్లోనే ఉన్నామంటే యేసయ్య సంతోషపడతాడా, దుఃఖపడతాడా? ఒక తల్లిగా మీరు ఆహారాన్ని సిద్ధపరిచిన తర్వాత, మీ బిడ్డలు దాన్ని భుజించి ఆనందించాలని మీరు అనుకున్న తర్వాత, ఆ బిడ్డలు ఆ ఆహారం వైపే చూడకపోతే, ఆహారం ఉందన్న సంగతే తెలియని వారిగా బయట ఆకలితో అలమటిస్తూ ఉంటే మీరు బాధపడతారా, సంతోషపడతారా? అయ్యో నేను వండేసాను రండిరా బాబు, నేను సిద్ధపరిచాను రండిరా, మీకు ఇష్టమైనవి, మీకు కావలసినవి, మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి, మీకు ఆనందాన్ని ఇచ్చేవి నేను సిద్ధపరిచి ఉంచాను, వచ్చి తినండి అంటే మాకేం తెలియడం లేదు, మాకు సరైన అన్నం లేదు, మాకు సరైన ఆరోగ్యం లేదు, మా గురించి అది పట్టించుకునేవాళ్ళు లేరు అని బయట తిరుగుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? సో ప్రస్తుతం యేసయ్య అలాగే బాధపడుతున్నాడు. నేను ఇంత కష్టపడి వీళ్ళ జీవితాల్లో దుఃఖం అనేది, అసంతృప్తి అనేది, అనారోగ్యం అనేది లేకుండా వాళ్ళు జీవించాలి, నిత్య జీవానికి వారసులు కావాలని ఎంత కష్టపడి సిలువయాగం చేసి స్వాతంత్ర్యాన్ని సిద్ధపరిస్తే, వీళ్ళ ఆ స్వాతంత్ర ఫలాలను అనుభవించకుండా మరలా బంధకాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయము, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను
అమ్మ ఎంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి ఒకసారి. ఆల్మోస్ట్ అందరూ. దేవునికి స్తోత్రం. మనమందరము క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని పొందిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. సో క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. అయితే మనం మరలా ఏం చేస్తామట? చదవను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా అనే పదం అంటే మీకు ప్రభువారు చక్కని స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. మీరు రక్షించబడిన రోజున, మీరు బాప్తిస్మం పొందిన రోజున మీ పైన ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలు, అంధకార అధికారము, సాతాను యొక్క శక్తి ఏం చేయబడింది? యేసు నామములో తొలగించబడింది. అలా తొలగించబడి మీరు స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా దృఢమైన వారిగా, స్థిరమైన వారిగా ఉండడానికి ప్రభువు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. మీరు బాప్తిస్మం పొందిన రోజు ఎంతమందికి గుర్తుంది మీకు? ఎప్పుడు తీసుకున్నావు బాప్తిస్మం నువ్వు? 2016, 13. ఏ రోజున? మార్చి 31. అందరికీ డేట్లు గుర్తున్నాయా? నాకు గుర్తులేదండి అన్న వాళ్ళు చేయొద్దండి. నేను రాసుకోలేదండి, లేకపోతే ఇంటికాడ రాసుకున్నామండి. చాలా విషయాల్లో మనం సంతోషించవలసిన విషయాలు చాలా మర్చిపోతూ ఉంటాం. అందులో ఒకటి బాప్తిసం తీసుకున్న రోజు చాలామంది మర్చిపోతారు. మనం స్వాతంత్రం పొందిన రోజును మర్చిపోతే మనం స్వాతంత్రం పొందామన్న సంగతి కూడా మర్చిపోతాం. అందుకనే ఈరోజు భారతదేశం ఎందుకు గుర్తు చేసుకుంటుందంటే మర్చిపోతే వీళ్ళు మరో రకంగా మారిపోతారు అనేసి. మనము కూడా మన బాప్తిస్మ రోజును జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజే మనం స్వాతంత్రం పొందిన రోజు. హల్లెలూయా. అయితే మరలా దాస్యం అను కాడి క్రింద ఎలా చిక్కుకుంటున్నాము, మరలా దాస్యం అనే కాడి క్రిందకి ఎలా వెళ్తున్నాము అనేది ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున క్రైస్తవులముగా మనము క్రీస్తు యొక్క రక్తములో కడగబడి స్వతంత్రులమైనప్పటికీ తెలియకుండా మరలా మనము దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళే పనులు ఎందుకు చేస్తున్నాము అంటే ఒక వచనం చూద్దాం. చూడండి, గలతీ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఎందుకు చాలామంది క్రైస్తవులు మరలా బంధకాల్లో చిక్కుకుపోతున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడా, మనలను దాసులనుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన. ఎందుకు ప్రభువు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం కోల్పోతున్నామంటే, ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత మనము దేవుని వాక్యం మీద ఆధారపడడం మానేసి, దేవుని వాక్యాన్ని ఆలోచించడం మానేసి ప్రసంగికుల ప్రసంగాల మీద మనసు పెట్టడం ప్రారంభించాం. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యములో లేని విషయాల్ని మనం పాటించమని చెప్తూ ఉన్నారు. దేవుని వాక్యములో లేని విషయాల్ని మనం అనుసరించేలాగా మనల్ని ఏం చేస్తూ ఉన్నారు? ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానివలన మనము దేవుని వాక్యం కన్నా మనుషుల యొక్క మూలోపదేశాల్ని దైవోపదేశాలుగా భావిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఆయన ప్రసంగం చేస్తూ అన్నాడు, నేను ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా పోతుంది అన్నాడు. ఏమన్నాడండి? నేను ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా పోతుంది అన్నాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ శారీరక బంధకాల్లో ఉన్నాం కాబట్టి మనకేం కావాలి? స్వాతంత్ర్యం కావాలి. అయ్యో, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా పోద్దన్నారు కాబట్టి నువ్వు వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత రోగం పోలేదు, కానీ మనము ఎవరి మీద నమ్మకంతో వెళ్ళాము? ఇప్పుడు ఎవరి మీద నమ్మకంతో వెళ్ళాం? యేసయ్య మీద నమ్మకంతో వెళ్ళాము, పాస్టర్ గారి మీద నమ్మకంతో వెళ్ళాము. యేసయ్య మీద నమ్మకంతో వెళ్తే సోలేస్ ప్రార్థనా మందిరానికి వస్తాం. ఎందుకని? ప్రార్థన చేస్తే ప్రభువు ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడి కార్యం చేస్తాడు. అవునా కదా? కానీ మనకేంటంటే ఎవరో చెప్పారు, అదిగో పలానా పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనంట ఏమైంది? స్వస్థత వచ్చిందంట. సో ఇప్పుడు నాకేం కావాలి? స్వస్థత కావాలి. స్వస్థత కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఉన్న మందిరాన్ని వదిలేసి ఊరు అవతలకే. అవునా? తెలియకుండా మనం మళ్ళీ ఏమవుతున్నాం?
మనుషులపై నమ్మకం పెట్టుకునే బంధకాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది చిన్న ఉదాహరణ, అంతే, చిన్నదే. చాలా పెద్ద పెద్ద కార్యాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవడం వల్ల ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. సో దేవుని వాక్యాన్ని నమ్మండి. నేను ఒకసారి ప్రసంగం చేస్తూ వ్యాఖ్యానాలు వినండి, ఈ స్టేట్మెంట్ రాసి చెప్పానమాట. వ్యాఖ్యానాలు వినండి, వాక్యాన్ని మాత్రమే నమ్మండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వినొచ్చండి? వ్యాఖ్యానాలు వినండి. నాకు వేమన పద్యాల్లో ఇష్టమైన పద్యం, వినదగును ఎవ్వరు చెప్పిన వినంతని వేగిపడక కనికల్లా, ఆ సుమతి పద్యం, సుమతి శతకంలో, కనికల్లా నిజము నెరిగి దాన్ని అనుసరించేవాడే ధన్యుడు సుమతి అంటాడు. వినొచ్చు, ఎవరు చెప్పినా వినొచ్చు, కానీ వాక్యాన్ని అనుసరించి ఉందా లేదా, వాక్యానుసారమైన విధానంలో వెళ్తుందా లేదా? ఈరోజు మనం వాక్యం వింటూ ఉన్నాం. ఇదిగో అబద్ధ బోధకులు అనేక మంది మరలా క్రీస్తు విమోచించిన వారికి ఏం వేస్తున్నారట? బంధకాలను వేస్తూ ఉన్నారు. బంధకాలు, ఈ బంధకాలు ఎంత ఎక్కువైపోతున్నాయంటే ఇక యేసు ప్రభుతో మాకు పని లేదు, చివరికి బైబిల్తో మాకు పని లేదు, మా సేవకుడు చెప్పిందే మేము వింటాం. ఇక కొంతమంది అయితే అసలు బైబిల్ వద్దండి, మా పాస్టర్ గారు కొత్తగా ఒక పుస్తకం రాశాడు, మార్మన్ అని ఒక సంఘం ఉంది మనకి ఇటు స్వతంత్ర హాస్పిటల్కి కొంచెం దూరంలో లోపల ఉంటుంది. లాటర్ డే సెయింట్స్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లాటర్ డే సెయింట్ అని. వాళ్ళు ఒక ప్రత్యేకమైన బైబిల్ని, ఈ బైబిల్తో పాటు ఆ బైబిల్ని కూడా పాటించమని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది యెహోవా సాక్షులు, మరికొంతమంది బ్రన్హమ్ అనుచరులు, వీళ్ళందరూ కూడా బైబిల్ కన్నా మించిన బోధలు చేసేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? రహస్యముగా చొరబడిన కపట సహోదరులు. కపటత్వాన్ని మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా మాటలు చాలా తీయగా ఉండొచ్చు, కానీ కార్యాలు చాలా చేదుగా ఉంటాయి. వారి క్రియల వలన వారిని మనము గుర్తించవచ్చు అంటాడు. అందుకే దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు ఇది వాక్యానుసారమా కాదా, లేదంటే మనం బంధకంలోకి వెళ్ళిపోతాం, బంధించబడతాం. సో ప్రభు చెప్తున్నాడు, ఒకటి అబద్ధ బోధలు మనల్ని బంధకాల్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాయి, రెండు లోకపు పోకడలు మనల్ని బంధకాల్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఈ ప్రభు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుంటున్నామేమో ఆలోచన చేయండి. స్వతంత్ర దేశంలో ఏదైనా చేయడానికి మనకు స్వాతంత్ర్యం ఉంది. అయితే ఏదైనా చేయడం స్వాతంత్ర్యం కాదు. ఎలా చేయాలో అలా, ఎక్కడ చేయాలో అక్కడ, ఎందుకు చేయాలో అందుకు చేయడమే స్వాతంత్ర్యం. ఏదైనా చేయడం స్వాతంత్ర్యం కాదు. ఎలా చేయాలో అలా, ఎక్కడ చేయాలో అక్కడ, ఎందుకు చేయాలో అందుకు చేయడమే స్వాతంత్ర్యం. నేను ఒక కొటేషన్ రాసుకున్నాను. ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు డూ ఎనీథింగ్, ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు డూ ఎనీథింగ్, ఇట్స్ లివ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఈ చర్చిలోకి వచ్చి నేను ప్రార్థన చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది, దేవునికి స్తోత్రం. అయితే నీ ప్రార్థన పక్క వాళ్ళకి ఎలా ఉండకూడదు? అభ్యంతరకరంగా ఉండకూడదు. నీ ప్రవర్తన పక్క వాళ్ళకి ఎలా ఉండకూడదు? అభ్యంతరకరంగా ఉండకూడదు. నీ మాటలు పక్క వాళ్ళకి ఎలా ఉండకూడదు? మనకి వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఊరుకుంటారా? మనకి దేశంలో ఎక్కడికైనా వెళ్ళే స్వాతంత్ర్యం ఉంది, అలాగని ట్రెస్పాసర్స్ నాట్ ఎంట్రీ అని బోర్డు ఉన్న చోటకి లోపలికి వెళ్తే కుదురుతుందా? అనుమతి లేని లోనికి రాకూడదు అని బోర్డు ఉన్న చోట నేను భారతీయుడిని, ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు హక్కు ఉందంటే కుదురుతుందా? కాబట్టి ఎవరి లిమిట్స్ను వాళ్ళు ఆలోచన చేసి, ఎవరి బాధ్యతలను వారు గుర్తించి, దేవుడు మనలో నిలబెట్టిన స్థలములో దేవునికి మహిమకరంగా, ప్రజలకు ఆశీర్వాదకరంగా, హృదయంలో తృప్తికరంగా జీవించడమే నిజమైన స్వాతంత్ర్యము. సో ప్రభు మనకిచ్చింది దేశ స్వాతంత్ర్యమే కాదు, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి సంపూర్ణమైన దేహ స్వాతంత్ర్యాన్ని, అనగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలా ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32 ఒకరు చదవండి, 36 ఒకరు చదవండి, 32 ఒకరు చదవండి. అప్పుడు మీరు నిజముగా నాకు శిష్యులై ఉన్న యెడల సత్యమును గ్రహించెదరు. 31 నుంచి 32కి వచ్చేటప్పుడు, అప్పుడు ఎప్పుడైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారో అప్పుడు సత్యము మిమ్ములను, అంటే స్వాతంత్ర్యము అనుభవించాలి అంటే మనము తెలుసుకోవలసినవి అబద్ధాలు కాదు, సత్యము. అసత్య ప్రచారాలు కాదు, సత్యము.
4 రకాల మాటలు విని నలిగిపోవద్దు, నిజమేంటో తెలుసుకుని నవ్వుకోండి. హల్లెలూయా. కనుక సత్యం ఎప్పుడైతే నువ్వు వింటావో, సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, సత్యం ముందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నువ్వు స్వతంత్రంగా ఉంటావు. ఎవరో వచ్చారు, మీ ఆయన గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు, అది సత్యమో అబద్ధమో నీకు తెలియదు. నువ్వు నమ్మి ఎంతసేపు ఉంటావో అంతసేపు నీ మనసులో ఏం పడతావండి? బాధపడుతూనే ఉంటావు. చివరికి సత్యం ఏంటంటే మీ ఆయన చాలా మంచోడు అని తెలిసిన తర్వాత, అయ్యి బాబు ఎన్నాళ్ళు అనవసరంగా ఏం చేసాం, అనవసరంగా బాధపడ్డాం. అంటే సత్యం మనల్ని బంధిస్తుంది, బాధిస్తుంది, వేధిస్తుంది, శోధిస్తుంది, రోధించేలా చేస్తుంది. ఏది సత్యమా అసత్యమా? ఏం వింటున్నారు మీరు? అసత్యం. అబద్ధం మనలను బాధిస్తుంది, బంధిస్తుంది, వేధిస్తుంది, శోధిస్తుంది, రోధించేలా చేస్తుంది. మరి సత్యం సింపుల్, అన్ని మాటలు అక్కర్లా, స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. స్వతంత్రం వస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఇంకొక మాట అన్నాడు, ఈ కరోనా నుండి విడిపించే మాట అక్కడ ఉంది, చదవండి ఇప్పుడు. ఎన్నో వచనమా? 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా దేశానికి స్వాతంత్రం ఉంది. దేవునికి స్తోత్రం. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తేనే శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన స్వాతంత్రంలోకి బయటకు రాగలం. ఆయన ఆల్రెడీ దాని కొరకు అద్భుతమైన బలియాగాన్ని చేసేసాడు కాబట్టి స్వాతంత్ర్యము సిద్ధపరచబడి ఉంది. నువ్వు నమ్మితే అది అన్ని విధాల, అన్ని వేళలా అనుభవిస్తావు. సో ముహూర్తాలకు భయపడవద్దు, ప్రపంచ వార్తలకు జడియవద్దు, నీ శరీరంలో కలిగే మార్పులను బట్టి నువ్వు ఆందోళన చెందవద్దు. ఎందుకంటే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే దేవుడు నీ ప్రభువుగా, నా ప్రభువుగా ఉన్నాడు. మనల్ని ఎల్లవేళలా, ఒకవేళ మరలా దేశమైన స్వాతంత్ర్యాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోవచ్చేమో కానీ దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్నడూ స్వాతంత్ర్యాన్ని కోల్పోడు. అలా కోల్పోకుండా ఉండు నిమిత్తము సత్యమును అన్వేషిద్దాం, సత్యము కొరకే ఆలోచన చేద్దాం, సత్యమందు నిలిచి స్థిరముగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ సమయంలో 1 నిమిషము ప్రతి ఒక్కరు మోకరించగలిగిన వారు మోకరించండి. 1 నిమిషము. ప్రభువా, మేము శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఇంకా బంధకాలను కలిగిన వారిగా ఉన్నాం. ఆ బంధకాల నుండి విడిపించడానికే నువ్వు బలి అయ్యావని మేము ఎరిగిన వారమైనప్పటికీ తెలియకుండా ఏదో ఒక అంశానికి, ఏదో ఒక విషయానికి నాయన మేము బందీమైపోతూ ఉన్నాం. వాటిని గుర్తించి బయటకు రాగలిగే శక్తి నీ వాక్య జ్ఞానం వల్లనే కలుగుతుంది. కాబట్టి వాటిని గుర్తించి వెలుపలికి వచ్చే ఆ గొప్ప అభిషేకము నీ పరిశుద్ధాత్మ వల్లనే ఇవ్వబడుతుంది. కాబట్టి తండ్రి, దయచేసి ఈ స్వతంత్ర దేశంలో అన్ని విధాలా స్వాతంత్ర్యం కలిగిన వారిగా, నిన్ను గణపరిచే వారిగా మమ్మల్ని నిలబెట్టిన ఆయన ప్రార్థన చేద్దాం. అలాగనే మన దేశ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేద్దాం.